గోవా నుంచి మందు బాటిల్ పట్టుకరావచ్చా లేదా? 2 బాటిల్ అయితే ఏం కాదు, 5 బాటిల్ అయితే ఏం కాదట కదా అని అంటాళ్ళు. చాలా మంది అడుగుతాళ్ళు కూడా. మీ అందరికి పెద్ద క్వశ్చన్ కదా, ముచ్చటేందో చెప్తా ఓన్లీ. గోవా నుంచి బస్సులో మందు బాటిల్ పట్టుకోవడు అంత బక్వాస్ పంచాయతీ ఇంకోటి ఉండదు. చెక్ పాయింట్ దగ్గర మిమ్మల్ని ఆపి సావా మెంగుతారు. ఒకడు బాటిల్ పగలగొడతా అంటాడు, ఇంకోడు మీ మీద కేసు రాస్తా అంటాడు. మిమ్మల్ని కర్ణాటకలో జైరాబాద్ చెక్ పోస్ట్ లో ఆపిర్రు అని అంటే మీకు సుక్కలే మావా. ఈ మధ్యలో ఇంకా మస్తు టైట్ చేసిల్ మావా. గోవాలో మందు కొంటే వాడు పర్మిట్ స్లిప్ ఇస్తాడు, మంచిగా పట్టుకురావచ్చు అనుకున్నారు. ఆ పర్మిట్ స్లిప్ ఎందుకు పనికిరాదు, గీసుకోవడానికి తప్ప. చూస్తాలు కదా అందరిని బస్సులు దింపి లగేజ్ లతో సహా ఎట్లా చెక్ చేస్తాలో. ఇంత చెప్పినాక కూడా మీకు ఆశ సాగకపోతే ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి. సో మందు బస్సుల ప్రైవేట్ వెహికల్స్ లలో పట్టుకొచ్చుడు కష్టమే. ఓన్లీ ఫ్లైట్ లో పట్టుకురావచ్చు, అది కూడా 5 లీటర్స్ పర్మిట్ ఉంటది. సో అనవసరంగా పైసలు మింగ పెట్టుకునే కన్నా ట్రిప్ కి సుకోన్ సవైరాన్లీ. ఎవడో ఏదో చెప్పిండని ఇటువంటి పంచాయతీలు తగిలించుకోకుర్రి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ గ్యాంగ్ కి షేర్ కొట్టు. ట్రిప్ ప్లాన్ చేయాలంటే గోవా మన అడ్డ పేజ్ ని ఫాలో కొట్టు.